నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని దిశ సమావేశంలో ఎంపీ అరవింద్ ధర్మపురి సంబంధిత అధికారులకు సూచించారు. వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వెనలేని తాత్సారం జరుగుతుందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతుందని అన్నారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద రోడ్డు నిర్మాణంతో పాటు ఆయా చోట్ల రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు. ఈ పెండింగ్ పనుల విషయమై చర్చించేందుకు అక్టోబర్ 2వ వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన తెలిపారు. సకాలంలో పనులు పూర్తయి ప్రజలకు వసతులు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు చొరవ చూపాలని హితవు పలికారు. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆయా పనులు ఏ దశల్లో కొనసాగుతున్నాయి, వెచ్చించిన నిధుల వివరాలను తెలుపుతూ సమగ్ర నివేదికలు తనకు సమర్పించాలని ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించి కేంద్రం ద్వారా మంజూరైన నిధుల గురించి ఎంపీ ప్రశ్నించగా పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 పాఠశాలలకు కేంద్రం ద్వారా 20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని డీఓ దుర్గాప్రసాద్ తెలిపారు. అదేవిధంగా అమృత్ పథకం కింద జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు 335 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈఈ తిరుపతి కుమార్ ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నిధులతో త్రాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తున్నామని, భూగర్భ, డ్రైనేజ్, పెండింగ్ పనుల పూర్తికి కూడా అమృత్ పథకం నిధులను వెచ్చిస్తున్నామని వారు వివరించారు. ఇదిలా ఉండగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి సమావేశంలో ఆక్షేపణ తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా అధికారులు, సంబంధిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు తప్పనిసరి ముందస్తుగానే తగిన సమాచారం అందించాలని అన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 1,64,000 కోట్ల ఆదాయం వచ్చింది, 76,000 కోట్ల అప్పు తీసుకొచ్చినాం. 2,40,000 కోట్లు. మా ఆర్మూర్ మాత్రం 24,000 రూపాయలు ఇవ్వలేదు.
మొత్తం ఈ 9 నెలల్లో 1,64,000 కోట్ల ఆదాయము, 76,000 కోట్లు అప్పు, 2,30,000 కోట్లు వచ్చింది తెలంగాణకు. కానీ ఆర్మూర్ రేడియోలు మాత్రం 230 రూపాయలు రాలేదు. ఇదొక అంటే మీరు ఎట్లా దయచేసి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే స్థానిక ప్రభుత్వం ఉందో మీ స్థాయిలో మీ పలుకుబడిని ఉపయోగించి మరీ పక్షపాతం చూపిస్తున్నారు. ఈ పక్షపాతం ఎక్కడికి వెళ్తుందంటే అధికారులు కూడా మొత్తం మౌనంగా నెల రోజుల 31 జరిగిపోయి ఫస్ట్ నాట్ సాలరీస్ వస్తే చాలు అనే పరిస్థితి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఈ 2 రోజులు చూసినా ఏం వర్క్ నడుస్తలేదు. అక్కడ నేను కనుక్కుంటేనేమో పేమెంట్స్ ఇష్యూ అంటున్నారు. ఏంటంటే ఎగ్జాక్ట్ పరిస్థితి ఏం చెప్పండి. పేమెంట్ ఒక 90 lakhs పెండింగ్ ఉంది సార్. మనకు 90 lakhs ఉందా పెండింగ్? 90 lakhs ఉంది. కొంత వర్క్ కూడా అయింది సార్. అది కూడా కొంచెం డిలే అవుతా ఉంది. కాంట్రాక్ట్ పేమెంట్స్ లేదనే పేమెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కదా, అది పిఓ డిపాజిట్ చేసినట్టు సార్. అప్పుడు అమౌంట్ పెడతారు. అడిగిన ఇంపార్టెంట్. నా రిక్వెస్ట్ మీ ఆధ్వర్యంలో రివ్యూ పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు రానుబోన్ రోడ్డు ప్రస్తుతానికి టెంపరీ కూడా సౌకర్యం సరిగ్గా లేదు. ఒకసారి అదే రివ్యూ మనం పెడతాం. ప్రధానమంత్రి గారు బోధనలో ఒక ఆగిపి ఒక ఆగిపి 2 ఫౌండేషన్ వేసింది. దాని పరిస్థితి ఏముంది? ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది సార్. ఓన్లీ ఫారెస్ట్ ఉంది. అది కూడా ప్రపోజల్స్ పంపాము. 30 కిలోమీటర్ల స్టెచ్ ఇంత డిలే ఎక్కడ కాలేదన్నమాట. చాలా ఇబ్బంది ఉన్నది. సో ఈ నెక్స్ట్ రివ్యూ కలెక్టర్ గారు చేసే రివ్యూలో మేక్ షూర్ ఎవ్రీబడి ఈస్ ప్రెసెంట్ అండ్ కాన్క్రీట్గా అందరికీ ఇబ్బందులు లేని అన్ని క్లియర్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్, డేటు, వ్యవహారము ఫైనల్ చేస్తాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎక్కడన్నా ఏమైనా ఆగుతుందా అన్నీ కూడా డిస్కస్ చేసి క్లోజ్ చేయాలి. 6 నెలలు ఈ ప్రాజెక్ట్ మొత్తం. బ్రిడ్జ్ లేకపోతే అంటున్నారు ఇక్కడ ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ అయిపోతుంది. సో అడిమామిడిపల్లి బ్రిడ్జ్ కూడా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేయాలి. సామ్రాజ్యవాద తెల్లదొరలను 7 సముద్రాలు దాటించడానికి భగత్ సింగ్ చేసిన ఉద్యమం ఉవ్వెత్తున వెగిసిపడిందని ఎస్కేఎం జిల్లా బాధ్యులు వి ప్రభాకర్ గుర్తు చేశారు. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ కార్పొరేట్ విధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దేవి రోడ్ చౌరస్తాలో గల భగత్ సింగ్ విగ్రహానికి సంయుక్త కిసాన్ కమిటీ పిలుపులో భాగంగా ఎస్కేఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా బాధ్యులు వి ప్రభాకర్, జిల్లా నాయకులు కంజర భూమయ్య మాట్లాడుతూ 200 సంవత్సరాలు బ్రిటిష్ దొరలు దేశాన్ని దోచుకు తిన్నారని అన్నారు. దేశ ఖనిజ సంపదలను సర్వం దోచుకెళ్లారని గుర్తు చేశారు. సామ్రాజ్యవాద తెల్లదొరలను 7 సముద్రాలను దాటించడానికి ఉద్యమం ఎగిసిపడిందన్నారు. జాతీయ ఉద్యమంలో కామ్రేడ్ భగత్ సింగ్ విరోచితంగా పోరాడి బ్రిటిష్ పాలకుల కళ్ళల్లో నలుసుగా మారాడని, ఉక్రోషంతో భగత్ సింగ్కు ఉరిశిక్ష విధించింది. తన మరణాన్ని సైతం దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించారని కొనియాడారు. ఆనాడు సామ్రాజ్యవాద ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ నేడు వారే గొప్ప దేశభక్తులుగా చలామణి కావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే ఆయనకిచ్చే నిజమైన దేశభక్తి అని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ కమిటీ జాతీయ జనరల్ బాడీ నిర్ణయం మేరకు కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఏదైతే బీజేపీ మోడీ సర్కార్ సామ్రాజ్యవాద అనుకూలత, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని వారికి దారాదత్తం చేయడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నందుకు
అట్లాగే వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా నాశనం చేసే విధంగా 3 చట్టాలను రూపొందించి కార్మిక హక్కుల్ని కాల్వాసేసే విధంగా సాధించుకున్న హక్కుల్ని, త్యాగాలతో సాధించుకున్న హక్కుల్ని ఒక కలం కోరుతున్న చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకున్న దానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిజమైన దేశభక్తి, సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీల వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని చెప్పేసి ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎస్కేఎం ఏదైతే ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్కు పూలమాల వేసి నివాళులర్పించి భగత్ సింగ్ ఆశయమైన సామ్రాజ్యవాద కార్పొరేట్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదామని చెప్పేసి ఎస్కేఎం పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ అట్లాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయకూడదు, 3 చట్టాలు ఉపసంహరించుకుంటూ రాసిచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని, రైతులపై పెట్టిన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని, లఖింపూర్ ఘటనకు బాధ్యులైన మంత్రిని బర్తరఫ్ చేయాలని, కొడుకు పైన శిక్షించాలని చెప్పేసి ఆ డిమాండ్లతో ఈ కార్యక్రమం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. కక్షిదారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆమె సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను శనివారం రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు రాజీ పడే దిశగా ఈ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. రాజీయే రాజమార్గం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాలలో 12 బెంచ్లను ఏర్పాటు చేశామని తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్కు రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానం రావడం ఎంతో హర్షించదగిన విషయమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ లోక్ అదాలత్లో సుమారు 4000 పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు సన్నాహాలు సిద్ధం చేశామని తెలిపారు. నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మనం నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ మనం ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా నిర్వహిస్తున్నాము. అంటే ఇక్కడ రాజీ పడదగ్గ కేసులన్నీ క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, బ్యాంక్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. అంటే ఇరు పక్షాలు కలిసి రాజీ చేసుకుంటామని వస్తే, లేదు మీరు మా వైపు నుంచి మేము రాజీ చేసుకుంటాము అని అంటే కనుక మీరు మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మేము 2వ వర్గం వాళ్ళకి కూడా నోటీసులు పంపించి వాళ్ళని కూడా పిలిచి ఇక్కడ ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి ఆ విషయం ఏదైతే ఉందో అది క్రిమినల్ కేసు కావచ్చు, భూతగాథ కావచ్చు, ఏదైనా సరే సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. కాబట్టి ఇరుపక్షాల్లో ఎవరు రాజీ చేసుకోవడానికి ఉన్నా మా దగ్గరికి రావచ్చు. ఇరుపక్షాలు కలిసి వచ్చినా ఇంకా తొందరగా అయిపోతుంది. అట్లాగే మన చెక్ బౌన్స్ కేసెస్లో వారెంట్లు చాలామంది పెండింగ్ ఉంటాయి. అంటే డబ్బులు తీసుకొని ఇవ్వని వాళ్ళకి వారెంట్స్ పెండింగ్ ఉంటాయి. వారెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టుకు వస్తే అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో చాలామంది రావట్లేదు. అందులో కొంతమంది ఎంతో కొంత డబ్బులు కట్టేసి ఉంటారు, ఇంట్రెస్ట్ కట్టలేక ఆగిపోయేది కొంతమంది ఉంటారు. అట్లా కూడా చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీ వారెంట్ రీకాల్ చేయించేసి మీరు మిగతా డబ్బులు ఎంతైతే ఇవ్వాలో అట్లాంటిది అవతల వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడి ఎక్కడో దగ్గర ఇద్దరికీ అనుకూలంగా ఆ కేసు క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఒక్కసారి ఆ డబ్బులు కనుక మీకు సెటిల్ అయిపోయింది అనుకోండి, మీకు ఉన్న వారెంట్ కూడా ఆటోమేటిక్గా రీకాల్ చేయించడం జరుగుతుంది. కోర్టులో కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. మీకు అందరికీ తెలిసిందే, ప్రతిసారి చెప్తాము, లోక్ అదాలత్లో కనుక ఒక కేసు రాజీ చేసుకుంటే దాని మీద అప్పీల్ కానీ ఇంకొక కోర్టుకి వెళ్ళే అవకాశం కానీ ఇరుపక్షాల్లో ఎవరికీ ఉండదు. ఇది ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే 3 నెలలకు ఒకసారి కాబట్టి మరి 3 నెలల్లోపు అయితే ఏం చేయాలి అని అంటే మీరు కోర్టు పని దినాల్లో ఎప్పుడైనా సరే మీ కేసు రాజీ చేసుకోవచ్చు. అది మేము లోక్ అదాలత్కి రిఫర్ చేసి చేయించేస్తాం. కాబట్టి ఎవరైనా సరే రోజు అంటే 3 నెలల వరకు ఆగాల్సిన అవసరం అయితే లేదు.
కాబట్టి ఇది అందరూ నోటీస్లో తీసుకొని ఎవరికైతే చిన్న చిన్న కేసులు ఉన్నాయో అంటే ఎలాంటి కేసెస్ రాజీ చేసుకోవాలనే విషయం కూడా మీకు ఏమైనా డౌట్స్ తనకు రాజకీయాలను ఆపాదించి గత ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని రూరల్ రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జిల్లాలో గత పాలకులు సహకరించారని ఆ కారణంగానే తాను R&B ద్వారా ఎప్పటికీ గుర్తుండే పనులు చేపట్టానన్నారు. జిల్లా వాసి అయిన R&BCE స్థాయికి ఎదిగిన గజవాడ హనుమంతరావును దిశ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి సన్మానించారు. జిల్లాలో ఏఈగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎస్సీగా పనిచేసిన హనుమంతరావు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తనకు జిల్లాలో గత పాలకులు సహకరించారని ఆ కారణంగానే తాను R&B ద్వారా ఎప్పటికీ గుర్తుండే పనులు చేపట్టామన్నారు. కానీ గత ప్రభుత్వం తనకు రాజకీయాలను ఆపాదించి పదోన్నతి కాకుండా అడ్డుకొని వేధించిందని వాపోయారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా భాగమై ఉండాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఫిజికల్గా మెమరీ పవర్ ఎదగడానికి క్రీడలు అత్యవసరమని ఆయన అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, తిండి, నిద్ర ఈ 3 పాటించే వారికి ఆరోగ్యం బాగుంటుందని ఒక డాక్టర్గా చెప్తున్నానని రూరల్ ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం మంచిప్ప గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి రెజ్లింగ్ అండర్-17 బాలబాలికల ఎంపిక పోటీలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్ కుస్తీ పోటీలు తన నియోజకవర్గంలోని మంచిప్పలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2 జిల్లాలోని 40 పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా భాగమై ఉండాలని ఆయన తెలిపారు. క్రీడలు విద్యార్థులకు శారీరకంగా మెమరీ పవర్ ఎదగడానికి క్రీడలు అత్యవసరమని డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, తిండి, నిద్ర ఈ 3 పాటించే వారికి ఆరోగ్యం బాగుంటుందని ఒక డాక్టర్గా చెప్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, యాదగిరి, మోహన్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెజారిటీ అందరూ కూడా విలేజ్ నుండి నికప్ జరిగిన లాంటి వాళ్ళు అందరూ కూడా గ్రామ స్థాయి నుండి వచ్చిన వాళ్ళే. ఇవాళ వాళ్ళందరూ కూడా ఒలింపిక్ దాంట్లో ఒక గోల్డ్ మెడల్ రాకపోయినప్పటికీ మరి వాళ్ళందరికీ కూడా మరి ఎవరైతే ఇంటర్నేషనల్ స్థాయిలో పోయిండ్రో, ఎవరైతే కాంపిటీషన్లో ఒక స్థాయికి ఎదిగిండ్రో, మరి బ్రాంజ్ మెడల్ వచ్చినా, సిల్వర్ మెడల్ వచ్చినా వాళ్ళందరినీ కూడా మనము ప్రభుత్వం తరఫున పారితోషికం ఇచ్చి వాళ్ళకి అవసరం ఉంటే గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మరి వాళ్ళకి అవసరం ఉంటే హౌస్ సైట్ కూడా ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఫస్ట్ టైం ఈ హిస్టరీలో ఇవాళ మనకు నాకు తెలిసి ఒకటి హర్యానా లేదా ఒకటి ఉంది, కానీ భారతదేశంలోనే స్పెషల్గా యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించినటువంటి ఏదైనా రాష్ట్రం ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రమే. ఇవాళ ఒక సపరేట్గా యూనివర్సిటీ పెట్టుకున్నాం మన స్పోర్ట్స్ కొరకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్లలో ఖచ్చితంగా భారతదేశం 150 కోట్ల ఉన్నటువంటి జనాభాలో కొన్నైనా మనకంటే చిన్న దేశాలు, ఇప్పుడు కొరియా కానీ మరి అదేవిధంగా జపాన్ కానీ చిన్న చిన్న దేశాలు ఇవాళ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని మన ముందు పెద్దగా నిలబడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఢీకొట్టే విధంగా మన భారతదేశం నుండి కూడా అత్యధికంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చేటట్టు మన తెలంగాణ మరి యువకులను ఎస్పెషల్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒకటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా విత్ లేటెస్ట్ టెక్నాలజీ, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేసే రెస్లర్స్ స్పెషల్గా కబడ్డీ గురించి, తర్వాత ఈ ఏమంటారు మళ్ళీ రెస్లింగ్ అంటే తెలుగులో ఏమంటారు ఆ కుస్తీ పోటీలు, ఇవి మన అంటే ఇండియనైజ్డ్ స్పోర్ట్స్ అన్నమాట. ఇవి మన భారతదేశంలో స్పోర్ట్స్ అంటేనే 2 ఒక హాకీ ఉండే, కానీ ఇలా అంటే మెయిన్లీ కుస్తీ పోటీలు గ్రామీణ స్థాయిలో. ఇప్పుడే కాదు, మన ఉగాది పండుగ కానీ మరి ఏది ఈ హోలీ పండుగ కానీ కుస్తీ పోటీలు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కుస్తీ పోటీలు, కబడ్డీ ఇవి 2 మన జాతీయ సంబంధించిన మన అంటే భారతదేశం సంబంధించినటువంటి స్పోర్ట్స్. వీటికి ఎంకరేజ్ చేయడం అనేది మన ధర్మం. కాబట్టి ఇది నిజంగానే చాలా అంటే కంగ్రాచులేషన్స్ వీళ్ళందరూ ఆర్గనైజర్స్ ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని మరి ఇంత బాధ్యతగా మరి ఒక 40 టీములు 2 జిల్లాలకు సంబంధించిన ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఆర్గనైజ్ చేయడం అనేది చాలా అభినందనీయం. మీకు అందరు కూడా మరొకసారి మరి ధన్యవాదాలు. ఇంకా ఏదైనా ఈ స్కూల్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. ఒక విడతల వారి ఒకసారి కాకుండా 2సారి కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు 20 లక్షల రూపాయల ఫండ్స్ మనం ఇక్కడ ఇలా ఫౌండేషన్ తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా మీ బాత్రూమ్లు మరి భోజనం చేయడానికి డైనింగ్ కిచెన్ అని
పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో శానిటేషన్ సిబ్బంది సేవలు అమోఘమని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత అన్నారు. పని ప్రదేశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్మికులకు ఆమె సూచించారు. భీమ్గల్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పురపాలక సంఘంలో మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కు రేడియం జాకెట్లు, రెయిన్ కోట్స్, గ్లౌజులు, బూట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కౌన్సిలర్లతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల వెంబడి పనిచేసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కార్మికులు తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించాలని ఆమె సూచించారు. పనిచేసే ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్స్ దారావతి లింగయ్య, సిహెచ్ గంగాధర్, డాక్టర్ ముత్తెన్న, అబ్దుల్ రజాక్, మల్లెల ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, మేనేజర్, వార్డ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని వర్తమాన నటుడు ఆకాష్ పూరి జగన్నాథ్ అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్ స్మారక క్రీడా పోటీలు 5 రోజుల పాటు నిర్వహించగా శుక్రవారం రోజు జరిగిన ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సినీ యువ హీరో పూరి ఆకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు అంతే ముఖ్యమని అన్నారు. విద్యార్థులు ఎంతో సంతోషంగా క్రీడలు ఆడారని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారుల కోరిక మేరకు ఓ సినిమా డైలాగ్తో యువకులను ఉత్సాహపరిచారు. మొదట విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా మ్యాజిక్ షో నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకొని ముఖ్య అతిథులు క్రీడాకారుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అధ్యక్షులు సంజయ్ మాట్లాడుతూ, స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు. జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ అని అన్నారు. 5 రోజుల పాటు క్రీడలను తమ భుజాలపై వేసుకుని విజయవంతం చేసిన విద్యాసాగర్ రెడ్డి, డి సాయిలు కృషి మరవలేమన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సురేందర్, గౌతమ్, సాయిలు, పీఈటీల సంఘం అధ్యక్షులు విద్యాసాగర్, పుప్పాల శోభ తదితరులు పాల్గొన్నారు. రావడం చాలా ఆనందం ఉంది. Thank you so much. Love you, darling. Thank you so much. ముఖ్యంగా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన మాజీ మంత్రి గారు ధర్మపురి శ్రీనివాసరావు గారి జయంతి రోజు ఇక్కడ రావడం, ఆయన తలుచుకుంటూ ఈ ఈవెంట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాక సంజయ్ గారిని కలవడం ఇంకా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. నేను ఇక్కడికి వచ్చాక మీ అందరిని చూశాక నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. సో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని కలిపినందుకు. థ్యాంక్ యూ. సో సార్ని అడుగుతున్నాను ఇందాక నుంచి, ఆయన అరేంజ్ చేసిన స్పోర్ట్స్ కానీ రకరకాల డిఫరెంట్ స్పోర్ట్స్, అండ్ మీరందరూ ఇంత బాగా ఆడుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇలా పిల్లలందరికీ మీరు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో ఈ ఏజ్లో స్టడీస్ అప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో కానీ పిల్లలకి ఇలాంటి గేమ్స్ పెడితే వాళ్ళు ఒక డిఫరెంట్ ఎనర్జీ వస్తుంది. సో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నేను గేమ్స్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. సో చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ కలవడం. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్. మీ ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా చదువుకోండి, హ్యాపీగా ఆడుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు ఇన్వైట్ చేస్తున్నాను. నా ఫేవరెట్ గేమా, నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని. ఏది ఆడాలా? చాలా ఇయర్స్ అయిపోయింది. డాన్స్ కాదు కానీ డైలాగ్ చెప్పనా?
सलमान खान जिंदाबाद, शाहरुख खान जिंदाबाद, आमिर खान जिंदाबाद, अब्दुल कलाम जिंदाबाद, इंसानियत जिंदाबाद, मोहब्बत जिंदाबाद, मेरी महबूबा जिंदाबाद। थैंक यू सो मच। పైనుండి మిమ్మల్ని అందరూ ఆయన చూస్తూ ఉండుంటారు. నాకు తెలిసి ఇంతకంటే మంచి బర్త్డే గిఫ్ట్ ఆయనకి ఏమీ ఉండదు. ఆయన బర్త్డేని ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయటానికి మీరందరూ సహకరించినందుకు పేరు పేరు నా పిల్లలకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ దీనికి మామూలుగా పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు. దాంట్లో నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి నన్ను ప్రమోట్ చేసి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది. దీన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించినటువంటి విద్యాసాగర్ రెడ్డి గారు, పేట అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే సాయిలు గారు మా నాన్నగారికి చాలా ఆప్తుడు. ఈ జిల్లాలో స్పోర్ట్స్ రంగానికి ఒక భీష్మాచార్యుడు లాంటి వాడు. వీరిద్దరూ కూడా నాకు రెండు భుజాలయ్యి బరువు మొత్తం వాళ్ళు మోసి పేరు మటుకు నాకు కట్టబెట్టే గొప్ప మనసున్నటువంటి ఇద్దరు వీళ్ళు. వాళ్ళు కష్టపడ్డ దాంట్లో నేను శ్రమపడ్డది చాలా తక్కువ, కానీ క్రెడిట్ మొత్తం నాకు ఇస్తున్నారు. దాన్ని బట్టే వాళ్ళిద్దరు ఎంత గొప్ప వాళ్ళో నాకు అర్థమైంది. ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి, అలరించడానికి, చేర్ఫుల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఒక హీరో, అప్కమింగ్ హీరో, వాళ్ళ నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువలాగా వాళ్ళ నాన్నగారు కూడా అందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ గారు మీకు తెలుసు కదా. పూరి జగన్నాథ్ గారి అబ్బాయే ఆకాష్ పూరి జగన్నాథ్. సో వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆకాష్ పూరి గారు నాకు డైరెక్ట్గా పరిచయం లేనప్పటికీ సంతోషం మ్యాగజైన్ అని ఓ మ్యాగజైన్ ఉంటుంది, సినిమాల గురించి రాస్తూ ఉంటారు. మీరు అంతా హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కాబట్టి మీ దాకా రాదు ఆ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ ఎండి సురేష్ గారు, తను నాకు సహకరించి, సురేష్ గారు అట్లా చూడటానికి సింపుల్గా ఉన్నాడు కానీ మామూలు మనిషి కాదు. మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ఆప్తుడు. తన పేరు మీద సంతోషం అవార్డ్స్ కూడా ఆర్గనైజ్ చేసి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చేస్తారు. మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ రాణించాలని సిరికొండ ఎంపీడీఓ మనోహర్ రెడ్డి సూచించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఎంపీడీఓ మనోహర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా ఎంపీడీఓ గౌరవ వందనాన్ని స్వీకరించారు. మార్చ్ ఫాస్ట్లో ప్రథమ బహుమతి జెడ్పీహెచ్ఎస్ గడ్కోల్, ద్వితీయ బహుమతి కేజీబీవీ పెద్దవాల్గొడ్ గెలుపొందగా ఎంపీడీఓ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పీడీ అబ్బయ్య మాట్లాడుతూ అంతర్ పాఠశాలల మండల స్థాయి ఖోఖో, వాలీబాల్,
వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ క్రీడలలో అండర్ 14లో 18 జట్లు పాల్గొనగా అండర్ 17లో 14 జట్లు పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని దోహదపడతాయని అన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి గెలుపునకు నాంది అని చెప్పారు. పట్టుదలతో ఆడి ఆటలలో గెలుపొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, స్థానిక ఎంఈఓ రాములు, జక్రన్పల్లి ఎంఈఓ శ్రీనివాస్, ప్రతిభా హైస్కూల్ కరెస్పాండెంట్ సుంకం హరీష్, చైర్మన్ శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ పోటీలను ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళ భాగస్వామ్యంతో అలాగే మన సిరికొండ మండల గ్రామ అభివృద్ధి కమిటీ మరియు యువత అందరూ కలిసి నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ నేను ఈ గేమ్స్ వల్ల నేను శారీరక గుణంతో జరగడమే కాకుండా మానసికంగా కూడా బలపడతానని కోరుతున్నాను. అలాగే మీరు విద్యార్థులుగా ఈ క్రీడా పోటీలో పాల్గొంటూ మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకుంటూ నేను ఉన్న దురలవాట్లను నేను చూస్తున్నాను. ఎందరో భక్తులు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోనే పేరెన్నికగన్న గిరిరాజ్ కళాశాల అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు. ఇంకా కాలేజ్కి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, నూతన భవనాల నిర్మాణం కోసం పూర్వ విద్యార్థులు సహాయం అందించాలని కోరారు. తెలంగాణలోనే పేరెన్నికగన్న గిరిరాజ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. శనివారం గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గిరిరాజ్ కళాశాల రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందని, విద్యార్థులకు అన్ని విధాలుగా నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కళాశాలలో 26 నూతన గదులతో కూడిన భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ఇంకా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, నూతన భవనాల నిర్మాణం కోసం పూర్వ విద్యార్థులు సహాయం అందించాలని పేర్కొన్నారు. త్వరలోనే NAC గుర్తింపు కోసం కళాశాల వెళ్తున్నట్లు, ఇందుకోసం ప్రతి పూర్వ విద్యార్థి తమ వంతు బాధ్యతగా సహకరించాలని ప్రిన్సిపల్ కోరారు. సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి అతిథులుగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థుల వికాసం కోసం కృషి చేస్తున్న కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా చెరో 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు సమన్వయకర్త దండు స్వామికి అందించారు. పూర్వ విద్యార్థులు, విశ్రాంత అధ్యాపకులు రవీంద్రనాథ్, శ్రీనివాస్, తెలంగాణ శంకర్, హెల్పింగ్ హ్యాండ్స్ తదితరులు ఆర్థిక సహాయం ప్రకటించారు. అల్యూమిని అసోసియేషన్ సమన్వయకర్త దండు స్వామి నేతృత్వంలో రూపొందించిన కళాశాలలో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ అవసరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెరపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల వెబ్సైట్, సభ్యత్వం, ఆర్థిక సహాయం కోసం రూపొందించిన QR కోడ్ను ఆవిష్కరించారు. వివిధ బ్యాచ్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు, సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో విశ్రాంత అధ్యాపకులు రాజేంద్ర సాగర్, నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ అబ్దుల్ రఫీక్ రంగరత్నం, NCC అధికారి రామస్వామి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాను, కృపాకర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అప్పుడు వీ హ్యావ్ వెరీ ఫాండ్ మెమరీస్ విత్ ద గ్రౌండ్ ఆటలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక యాజ్ ఫార్ యాజ్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్ చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ అయ్యేది. I remember lecturers like Satyaya garu, Chandrasekhar garu, Paul garu, and because of them, all strict ఉన్నందుకు మాకు we could do better. మరి ఉస్మానియా యూనివర్సిటీలో నాలుగు ఎంట్రన్స్లో 4 సీట్లు వచ్చినప్పుడు కూడా అక్కడ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇరాక్ అంటే ఒకటే అడిగేది, అక్కడ కాపీయింగ్ నడవదు. ఎందుకంటే కాపీయింగ్ వాజ్ సో rampant. And this particular college, it was known for its strict conduct of exams and the quality of education. అదే కంటిన్యూ అవుతుందని అని ఆశిస్తూ, మరి మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ హౌ ద ఓల్డ్ స్టూడెంట్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ద కాలేజ్. మీరు ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండ్రు, QR కోడ్ పెట్టి లైక్ రిజిస్ట్రేషన్, బట్ దీనికి వైడ్ పబ్లిసిటీ ఇస్తూ go through all the old records of old students and see that old students alumni committee for having invited me and given me this opportunity. Thank you very much. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తిరుపతి లడ్డూను కల్తీ చేసిందని బీజేపీ ఎడపల్లి మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్ ఆరోపించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని సనాతన ధర్మరక్షణకై ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, హిందూ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో సంఘీభావ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎడపల్లి మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్ మాట్లాడుతూ, తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న నిరసన దీక్షకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చేతన్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బూత్ అధ్యక్షుడు సాయిలు, అరుణ్, సుధాకర్, హిందూ వాహిని జిల్లా కార్యదర్శి రఘు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం పవిత్రంగా స్వీకరించే ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూలో కల్తీ చెందినటువంటి సంఘటనని దాన్ని తీసుకొని ఏదైతే ఆ కల్తీకి పాటుపడినటువంటి వారందరినీ వెంటనే శిక్షించాలని, అట్లాగే ధర్మ పరిరక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా ఏదైతే ఎన్డీఏ కూటమి జనసేన సభ్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి డిమాండ్ను మేమందరం కూడా పూర్తి మద్దతునిస్తూ ఆయన చేస్తున్న ఈ హిందూ
ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ఒక డిమాండ్ను మేమందరం కూడా అందరం పూర్తిగా మద్దతిస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కరోజు సంఘీభావ దీక్షలో కూర్చోవడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన హిందువులంతా ఐక్యతగా ఉండి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని అందరికీ కూడా కోరుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మనం దీన్ని ఖచ్చితంగా ఈ బోర్డు ఏర్పాటుకు మనందరి మద్దతును కూడా మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిపి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే హిందూ ధర్మ రక్ష బోర్డును ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఒకరోజు దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. హిందువులంతా కూడా ఈ లడ్డు ప్రసాద విషయంలో అందరూ ఏకమై ధర్మ పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఎడపల్లి మండల శాఖ పిలుపునిస్తూ ఉన్నది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైళ్లలో ప్రయాణించే వారి నుండి చోరీ అయిన 15 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రజల సెల్ ఫోన్లు చోరీ అయిన వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రయాణించే రైళ్లలో కానీ ప్లాట్ఫామ్ పైన కానీ లేదా రైల్వే స్టేషన్కు వచ్చే ప్రజల సెల్ ఫోన్లు చోరీ అయిన వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ఇలా రైల్వే స్టేషన్ లేదా రైళ్లలో ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు తమకు ఫిర్యాదు చేయడంతో 15 సెల్ ఫోన్లకు రికవరీ చేశామని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ప్రధానంగా చోరీ అయిన ఫోన్ల రికవరీలో CEIR పోర్టల్ ఎంతో సౌకర్యంగా మారిందన్నారు. ఈ అప్లికేషన్లో అప్లోడ్ చేసి దాని ద్వారా ట్రేసబిలిటీ తీసుకొని ఎవరి దగ్గర అయితే ఫోన్ ఉన్నాయో వారి దగ్గర నుండి రికవరీ చేశామని ఆయన వివరించారు. రికవరీ చేసిన ఫోన్లను సంబంధించిన వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ నెలలోనే 15 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఈ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన గురుదాస్, రాములు మరియు నజ్మలకు ప్రత్యేక రివార్డులు అందజేయనున్నామని ఎస్ఐ సాయిరెడ్డి చెప్పారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేను ఎస్ఐ సాయిరెడ్డి మాట్లాడుతున్నా. మాకు ఈ నెలలో మొత్తంగా 15 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. అది ఎట్లా అంటే మరి పోగొట్టుకున్న వాళ్ళు, ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు, ప్లాట్ఫామ్ మీద కానీ ఎక్కడ కానీ పోగొట్టుకున్న వాళ్ళు మాకు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం వలన మేము ఇమ్మీడియట్లీ మేము CIR అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది. దాని ద్వారా మేము బ్లాక్ చేసేసి దాని ద్వారా మళ్ళీ ట్రేసబుల్గా తీసుకొని తెప్పించుకొని కంపెనీ ఈ ఫోన్లు ఎక్కడైతే వేరే సిమ్ వేసేసి మళ్ళీ వాడుతున్నారో వాళ్ళ దగ్గరికి రికవర్ చేయడం జరిగింది. ఈ నెలలో మొత్తంగా 15 ఫోన్లు మేము రికవర్ చేశాము. మరి మా తరఫున చెప్పేది ఏంటంటే మరి మీరు కూడా మాకు ట్రైన్లలో ఎక్కడన్నా మీరు ప్రయాణించినప్పుడు టికెట్ నుండి ప్రయాణించి ఎక్కడన్నా మీ ఫోన్ పోగొట్టుకున్నట్టయితే ఇక్కడ నిజామాబాద్ GRP పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ వచ్చి మీరు దరఖాస్తు ఇస్తే మేము దాన్ని బ్లాక్ చేసి CR పోర్టల్లో పెట్టేసి మేము ఈ ఫోన్ మీకు వెతికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ నెలలో 15 ఫోన్లు రికవర్ చేశాం కాబట్టి ఏవైతే వాళ్ళ ఓనర్స్ వాళ్ళకి ఫోన్ చేశామో వాళ్ళు వచ్చి తీసుకుంటారో వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. జలియన్వాలా బాగ్ ఘటన చూసి తర్వాత శాంతియుత పోరాటాలతో స్వాతంత్ర్యం సాధించలేమని భగత్ సింగ్ సమన్శీల పోరాటాన్ని ఎంచుకున్నారని USFI జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిసూరి తెలిపారు. నాటి నుండి బ్రిటిష్ అధికారుల వెన్నుల్లో వణుకు పుట్టేలా చేశాడని ఆయన అన్నారు. నగరంలోని భారత ఐక్య విద్యార్థి సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దేవి రోడ్లో గల భగత్ సింగ్ విగ్రహానికి 117వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా USFI జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 28న విద్యావతి కిషన్జీ దంపతులకు భగత్ సింగ్ జన్మించారని వివరించారు. తన బాల్యం నుండే పోరాటాల్లో పాల్గొన్నారని, గాంధీజీ నిర్వహించిన విదేశీ వస్త్ర బహిష్కరణ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. జలియన్ వాలాబాగ్ ఘటనను తన 12వ ఏట స్వయంగా చూసి చలించిపోయి భారతీయుల రక్తంతో తడిసిన మట్టిని పిడికిట్లో తీసుకుని శాంతియుత పోరాటాలతో స్వాతంత్ర్యం సాధించలేమని, సమరశీల పోరాటాలే సరైన మార్గమని, గాంధీయవాదాన్ని విడిచి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ఎంచుకున్న మార్గంలో నిరంతర నిర్విరామ ఉద్యమాలు నిర్వహించి 200 సంవత్సరాలు భారత సమాజాన్ని పట్టిపీడించిన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహంగా నిలిచారని తెలిపారు. భగత్ సింగ్ పేరును తలుచుకుంటేనే బ్రిటిష్ అధికారుల వెన్నుల్లో వణుకు పుట్టేలా యువతరాన్ని ఉర్రూతలూగించారని, భారతీయులను చిత్రహింసలకు గురి చేసిన ఎంతో మంది బ్రిటిష్ అధికారులను మట్టి కలిపారని ఆయన అన్నారు.
నాటి బ్రిటిష్ పార్లమెంట్లో ఇంకిల్వాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పొగబాంబులు విసిరారని, చివరకు లాహోర్ జైల్లో ఉరికంబాన్ని ముద్దాడి చిరునవ్వుతో భావితరాల భవిష్యత్తు, భారతీయుల స్వాతంత్ర స్వేచ్ఛ వాయువుల కోసం అతి చిన్న వయసు తన 23వ ఏటనే ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుడు, ఆదర్శప్రాయుడు షాహిద్ భగత్ సింగ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పి మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, జిల్లా సహాయ కార్యదర్శి వేణుగోపాల్, ఆశీర్వాదం నాయకులు కె మహేష్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. షహీద్ భగత్ సింగ్ 117వ జయంతి పంజాబ్ రాష్ట్రంలోని లయాల్పూర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్జీ విద్యావతి దంపతులకు వీర జన్మనెత్తినటువంటి షహీద్ భగత్ సింగ్ తన బాల్యం నుంచే స్వాతంత్ర సంగ్రామాలను ప్రత్యక్షంగా చూసి నాటి పరాయి పీడనలో ఈరోజు మన పూర్వీకులైనటువంటి నాటి భారత ప్రజలు పరాయి పీడనలో అనుభవిస్తున్నటువంటి నిర్దాక్షిణ్య జీవితాన్ని ప్రత్యక్షంగా చూసి చలించిపోయి నా జన్మకు కారణం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే నా జన్మకు కారణం అని భావించి భారత ప్రజల దాస్య శృంఖలాలను విముక్తి చేయడానికే భగత్ సింగ్ కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, విప్లవ వీరకిషోరం. ఆయన మార్గంలో ఆయన చూపించినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి మార్గంలో ఈరోజు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము నడుస్తూ ఉన్నాం. అయితే నేటి యువతరం మద్యం, జూదం, డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా తోటి సమాజంలో ఉన్నటువంటి మహిళలను అసభ్యకరంగా చూడడం, రకరకాల అవలక్షణాలతో ఈరోజు చెడిపోతున్నటువంటి పక్కదారి పడుతున్నటువంటి యువతరాన్ని చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. సినిమా హీరోల పుట్టినరోజులకు, సినిమా రిలీజులకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారు. కానీ భగత్ సింగ్ లాంటి విప్లవ వీరకిషోరాలు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ప్రాణత్యాగాల వల్ల ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ కూడా దాన్ని విస్మరించడం, కనీసం భారత చరిత్రలను, విప్లవ వీరుల చరిత్రలను విస్మరించడం అనేది చాలా బాధాకరమైనది. కాబట్టి యుఎస్ఎఫ్ఐగా మేము భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. అత్యంత ఉన్నతమైనటువంటి భారత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు, తయారు చేసేందుకు యుఎస్ఎఫ్ఐ నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువతరాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఇదే ఆయనకు ఇచ్చేటువంటి నిజమైన నివాళని చెప్పేసి యుఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే భగత్ సింగ్ చూపించినటువంటి మార్గం, ఆశయ సాధనలు ఉన్నాయో ఆ మార్గంలో నడుస్తూ నేటి భారత రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రాబోయే కాలంలో అత్యున్నత స్థాయికి దేశ సమాజం ఎదిగే విధంగా విద్యార్థి దంతాల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణులు నందకుమార్. ప్రతిరోజు ఖచ్చితంగా 2 సార్లు బ్రష్ చేసుకోవాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యులు నందకుమార్, అలేఖ్య, రాజశేఖర్ విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 రోజుల్లో 36,000 మందికి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ జి విజయానంద్, క్లబ్ పూర్వాధ్యక్షులు గంగాదాస్, కార్యదర్శి రవీంద్రనాథ్, కోశాధికారి రాఘవేంద్ర బాబు, ప్రోగ్రామ్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బట్ హౌ టు లివ్ వితౌట్ స్మైలింగ్? చిరునవ్వు లేనిదే జీవించడం ఎలా, పళ్ళు లేనిదే చిరునవ్వు చిందించడం ఎలా, తెలుగులో చెప్పాలంటే అట్లా दांत बिना हंसना कैसे सब समझिए ना. ए सिंपल वन कोटेशन से सब मालूम हो जाता है कि दांतों का इम्पोर्टेंस क्या है. You can get many things done in the society, present competitive society, with a good smile. एक अच्छा मुस्कुराहट से बहुत कुछ काम करा सकते हैं आजकल का दुनिया में, समझ गए? ऐसा सीरियस हो के नहीं तो without showing your face, without talking to someone in good manner, you cannot get many things done properly. But with a little smile and comfortable conversation, communication, you can get many things, many problems solved in the society. You go to an office, go to an college, somewhere, anywhere in the world, with a good smile, you can get many things easily done, get it done. So, a small curve can solve many of the problems. Small curve, this curve, smile curve. You all know smile curve. Okay? इससे ज़्यादा नहीं बोलना चाहता हूँ. मैं थोड़ा सा दांतों के
దర్పల్లి మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీడీఓ బాలకృష్ణ, ఇన్ఛార్జ్ ఎంపీఓ భాస్కర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం దర్పల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ భవనం, ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి రోడ్లు శుభ్రం చేశారు. ఎంపీడీఓ బాలకృష్ణ ఇతర అధికారులు సిబ్బందితో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ ఆవరణను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బాలకృష్ణ, ఇన్ఛార్జ్ ఎంపీఓ భాస్కర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జనావాసాల మధ్య మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తగా పడాలని కోరారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో రోగాలు వ్యాప్తి చెందుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సైఫుద్దీన్, అంగన్వాడీ సిబ్బంది జ్యోతి, మంజుల, ప్రమిళ, హెల్త్ సెంటర్ సిబ్బంది కళ్యాణి, బాలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాము చేయాలని చెప్పి భావించారు. ఇందులో భాగంగా 17వ తేదీ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల భవనాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ శ్రమదానం చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అందులో భాగంగా ఈరోజు పిఎస్సిలో శ్రమదానం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రమదానం అంటే రోడ్ల మీద నిన్న చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మొత్తం మీద గ్రామాలు, పట్టణాలు ఏవి కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ప్రతి ఇక్కడ అపరిశుభ్రంగా ఉండకూడనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకున్నాయి. అదేవిధంగా వివిధ రకాల రోగాలు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఎక్కడైతే అపరిశుభ్రంగా వాళ్ళ మీద అవగాహన కల్పించాలని చెప్పి ఈ ప్రోగ్రాం తీసుకున్నది. అక్టోబర్ 2 గ్రామ సభలతో ఇందులో భాగంగా రేపు డెంగ్యూ, మలేరియా, ఇతర జ్వరాలు ఏవైతే వస్తాయో రోగాల మీద రేపు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో రేపు ఏర్పాటు చేస్తారు. మెదక్ చర్చ్ నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సిఎస్ఐ వెస్లీ చర్చ్ మల్లారం పాస్టర్ చరణ్ తెలిపారు. ఈ శతాబ్ది వారోత్సవాలలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటుంది. జిల్లాలోని రూరల్ మండలంలోని మల్లారం, నెహ్రూ నగర్, మల్కాపూర్, ధర్మారం, గుండారం, అంతగిరి గ్రామాలలో సిఎస్ఐ వెస్లీ చర్చ్ ఫాదర్ రెవరెండ్ ఎం చరణ్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ శతాబ్ది ఉత్సవాలకు ఆ గ్రామాలకు చెందిన సంఘం సభ్యులు, స్త్రీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఎం చరణ్ మాట్లాడుతూ మెదక్ చర్చ్ నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిందన్నారు. అందులో భాగంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో సంఘ సభ్యులు, స్త్రీలు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని, తద్వారా యేసుప్రభువు ఆశీస్సులు ఉంటాయని ఆయన వివరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయబాబును పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే గతంలో ఉన్న సీఐ నరేష్కు వీడ్కోలు పలికి ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు, రాజు గుప్తా, ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, మిమ్స్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ రాజు, యాసిన్, ఉత్తమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండల విద్యాశాఖ అధికారిగా గణేష్ రావు కులకర్ణి విధులు నిర్వహించి శుక్రవారం పదవి విరమణ చేశారు. ఈ మేరకు ఎంఈఓ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఎంఈఓ అశోక్కు రిటైర్డ్ ఎంఈఓ గణేష్ రావు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులు నూతన ఎంఈఓ అశోక్కు ఘన స్వాగతం పలికి శాలువాలు, పూలదండలతో సన్మానించారు. అనంతరం రిటైర్డ్ ఎంఈఓ గణేష్ రావు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులందరూ తనకు సహకరించిన విధంగా నూతన ఎంఈఓ అశోక్కు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు భూమయ్య, శివకుమార్, పీఆర్టీయూ నాయకులు భవంతి, గోవర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నగరంలోని బర్కత్పుర ప్రభుత్వ బడా రామాంధ్రం పాఠశాలలో శనివారం రోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జోహార్ లాల్ మంచ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని కృపాల్ సింగ్ అధ్యక్షతన విద్యార్థులందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మజాజ్ ఖాన్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యులు విద్యార్థులకు జలుబు, దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు తదితర సమస్యలు గుర్తించి విద్యార్థులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ మాట్లాడుతూ చిన్నతనంలో పోషక ఆహారం లోపం ఉంటుందని సమీకృత ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధులు డయేరియా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి కామారెడ్డి ఎంవీఐ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నగరంలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించనున్నామని వారు వివరించారు. అక్టోబర్ 5వ తేదీన నామినేషన్లు, స్క్రూటినీ, విత్డ్రాలతో పాటు ఎన్నిక ప్రక్రియ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి వివరించారు. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాపాడాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. విద్యార్థి పోరాటాలతో మరియు జిల్లా కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగిందన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ భూమిని హైకోర్టులో కేసు వేసి అన్యాయంగా, అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ గుప్పిట్లోకి తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు కోరారు. అనాథ మృతదేహానికి ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అంత్యక్రియలు నిర్వహించారు. గత 4 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అతనికి సంబంధించిన సంబంధికులు ఎవరూ రాకపోవడంతో పోలీసులు అనాథగా గుర్తించారు. దీంతో 3వ ఠాణా ఎస్ఐ మహేష్ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంత్యక్రియలు నిర్వహించమని కోరగా శనివారం రోజు దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక శ్మశాన వాటికలో అనాథ శవానికి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అర్జున్ మరియు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి జయదేవ్ వ్యాస్, సాయితేజ, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయభారతి శనివారం రోజు అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు సనత్ నగర్లోని రెనోవా ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం ఉదయం డాక్టర్ విజయభారతి తుది శ్వాస విడిచారు. ప్రముఖ కవి, రచయిత బోయి భీమన్న కుమార్తె అయిన విజయభారతి ప్రముఖ న్యాయవాది స్వర్గీయ బొజ్జ తారకం సతీమణి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆమె పలు సాహిత్య అవార్డులు అందుకున్న ఆమె గతంలో నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ